హాయ్ అండి. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మా నాన్న చేసే ఫిష్ కర్రీ మీకు ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ ఫిష్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఫిష్ కర్రీ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే ఈ ఫిష్ కర్రీ అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ ఫిష్ కర్రీ కోసం ముందుగా అయితే ఒక వెడల్పాటి పాత్ర తీసుకోవాలండి. దీంట్లో ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 10 నుండి 12 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుని తీసుకోవాలి. వీటితో పాటుగా ఒక 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, దీంతో పాటుగా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మేమైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నామండి. కారం వేసిన తర్వాత మొత్తం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న ఫిష్ ముక్కలు అయితే తీసుకోవాలండి. మీరు ఏ ముక్కలైనా తీసుకోవచ్చు. ఆ ఫిష్ ముక్కలు కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కలకి కారం అంతా బాగా కలిసే విధంగా పట్టించాలండి. ఇప్పుడు దీంట్లోనే మీ టేస్ట్కు సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పే వేసుకోండి, సాల్ట్ కాదు. కల్లుప్పు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ కల్లుప్పు వేసిన తర్వాత కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి. చేపల కూర కదండి, కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది. కారం వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దోసకాయలు ఉంటాయి కదండి, ఆ దోసకాయలు గింజలతో పాటు తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని ఆ దోసకాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే దీంట్లో మీకు ఇష్టం ఉంటే గనక ఒక 4 లేదా 5 మునక్కాయల్ని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. మునక్కాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోండి, ముక్క ములిగేలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వాలండి. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత అయితే కూర అనేది ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది. కూర అనేది ఈ విధంగా కుక్ అవుతూ ఉండగా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత మనం గరిటె పెట్టకుండా లైట్గా ఇలా తిప్పుతూ ఉండాలండి. ముక్క అనేది విరిగిపోకుండా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా అయితే తిప్పేసిన తర్వాత మనమైతే ఇప్పుడు చింతపండు వేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. మనం గరిటె పెడితే కనుక ముక్కలు అనేవి విరిగిపోతాయి. అలా కాకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా కానీ ఇదే విధంగా తిప్పాలండి. మేమైతే 1 కేజీ ఫిష్ తీసుకున్నాం కాబట్టి ఒక 150 గ్రామ్స్ వరకు చింతపండు అయితే పడుతుందండి. చింతపండు ఎంత పులుపు ఉంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కర్రీలో నుండి ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తూ ఉండగా ఇప్పుడు దీంట్లో అయితే చింతపండు రసాన్ని వేసుకుందామండి. మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు వేసుకోండి. మీరు ఈ చింతపండు ప్లేస్లో పచ్చి మామిడికాయ అయినా యూజ్ చేసుకోవచ్చు. చింతపండు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనిస్తే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ఫైనల్గా కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా వేసుకోండి, అదైతేనే చాలా టేస్ట్గా ఉంటుంది. గరం మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఆ 3 చాలండి. అవన్నీ వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ట్రస్ట్ మీ అండి, ఈ చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా నాన్న చేసే చేపల పులుసుకి మా ఊర్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మా నాన్నమ్మ వాళ్ళు అలాగే మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా నాన్న చేసే చేపల పులుసు అయితే. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మళ్ళీ కలుద్దాం.